టాలీవుడ్కు దిశానిర్దేశం చేసే ఆ ఒక్కడి ఎవరు? కష్టాల్లో ఉన్న పరిశ్రమను కాపాడే పెద్దన్న స్థానం నేడు ఖాళీగా ఉందా? మెగాస్టార్ చిరంజీవి పెద్దరికాన్ని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఎందుకు ప్రశ్నిస్తున్నారు? దీని వెనక ఉన్న అసలు కారణాలేంటి? ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దశాబ్దాలుగా ఒక బలమైన నాయకత్వం కింద నడుస్తూ వచ్చింది. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు, ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు గారు పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఏ చిన్న సమస్య వచ్చినా దాసరి గడప తొక్కడం అప్పట్లో ఒక ఆనవాయితీ. అయితే ఆయన మరణం తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి కోసం ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో కార్మికులను ఆదుకోవడంలోనూ, ప్రభుత్వాలతో టికెట్ రేట్ల విషయంలో చర్చలు జరపడంలోనూ మెగాస్టార్ చిరంజీవి ముందుండి నడిపించారు. దీనివల్ల మెజారిటీ జనం చిరునే ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నారు. కాని తమ్మారెడ్డి భరద్వాజ్ వాదన మరోలా ఉంది. ఆయన అభిప్రాయం ప్రకారం చిరంజీవి ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాసరి నారాయణరావు చూపించినంత ప్రభావం లేదా గద్దింపు ప్రస్తుత నాయకత్వంలో కనిపించడం లేదు. ఎన్టీఆర్ మరియు దాసరి రాజకీయంగా కూడా అత్యంత శక్తివంతులు. వారి మాటను ప్రభుత్వం మరియు ఇండస్ట్రీ కాదనలేని పరిస్థితి ఉండేది. చిరంజీవి గారు వివాదాలకు దూరంగా ఉంటూ అందరినీ కలుపుకుని వెళ్లాలని చూస్తారు. కానీ ఒక నాయకుడిగా కఠిన నిర్ణయాలు తీసుకునే పెద్దరికం ప్రస్తుతం లోపించిందని విమర్శకుల అభిప్రాయం. సామాన్య ప్రేక్షకులు మరియు మెగా అభిమానులు చిరంజీవి చేస్తున్న సేవలను కొనియాడుతుంటే, పరిశ్రమలోని కొందరు సీనియర్లు మాత్రం ఇండస్ట్రీ పెద్ద అనే హోదాను అంగీకరించడం లేదు. చిరంజీవి స్వయంగా కూడా తనకు ఆ పదవి వద్దు, కేవలం పరిశ్రమ బిడ్డగా సాయం చేస్తానని పలుమార్లు ప్రకటించారు. అయినప్పటికీ సమస్య వచ్చినప్పుడు ఆయన ఇంటికే అందరూ క్యూ కట్టడం చూస్తుంటే అప్రకటిత పెద్దగా ఆయనే కనిపిస్తున్నారు. చివరికి చెప్పాలంటే ఇండస్ట్రీ పెద్ద అనేది ఒక పదవి కాదు, అదొక బాధ్యత. అది గద్దింపు ద్వారా వస్తుందా లేక సాయం చేసే గుణం ద్వారా వస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. చిరంజీవి గారు ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నా అందరి ఆమోదం పొందడమనేది టాలీవుడ్లో ఉన్న ప్రస్తుత గ్రూపు రాజకీయాల వల్ల కష్టతరంగా మారుతోంది.